హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో. సో ఎప్పుడైనా మీరు రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటండి? ఏరా ఏం చదువుతున్నావు అని అడుగుతారు కదండి. సో మీరు దానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏరా ఐపీఎస్ఆ ఏఎస్ఆ అని అడుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఈ 2 జాబ్స్కి ఉన్న క్రేజ్ అలాంటిదండి. సో చాలామంది ఓకే నేను సర్వీస్ వచ్చాక ఐఏఎస్ తీసుకోవాలా ఐపీఎస్ తీసుకోవాలా, ఏది బాగుంటుంది, ఏది స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉంటుంది అండ్ శాలరీ ఎట్లా వస్తుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయండి. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ జాబ్స్ అండి. సో అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలో తెలుసు. టాప్ 10 సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ వన్ ఈస్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ పాలసీ మేకింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అండి. సో ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే లా ఎన్ఫోర్స్మెంట్, సెక్యూరిటీ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్, ఈ 3 పాయింట్స్ మీద వీళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ద సెకండ్ పాయింట్ ఈస్ యూనిఫామ్. చాలామందికి ఐఏఎస్ ఆఫీసర్స్కి యూనిఫామ్ ఉంటుందా ఉండదా, అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వితౌట్ యూనిఫామ్ వర్క్ చేయొచ్చా లేదా అని చెప్పి క్వశ్చన్ ఉంటుందండి మైండ్లో. సో ఐఏఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి యూనిఫామ్ ఏమి ఉండదండి, సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు అండ్ ఫార్మల్ వేర్ ఏమైనా వేసుకోవచ్చు. అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ విషయానికి వస్తే దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ యూనిఫామ్ అండి. అండ్ ఆల్సో వాళ్ళకి ఇక్కడ స్టార్స్ ఉంటాయి కదా, ఇన్సానియా. సో ఆ స్టార్స్ని బట్టి వాళ్ళ ర్యాంకింగ్ కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్ని బట్టి వాళ్ళ స్టార్స్ అవి ఇవి ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు సివిల్ డ్రెస్తో ఎప్పుడైనా ఉండొచ్చా అంటే స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నప్పుడు అండ్ కేస్ సాల్వింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. థర్డ్ పాయింట్ ఈస్ కెరీర్ ప్రోగ్రెషన్. సో ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ జాబ్స్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇంకా ప్రోగ్రెషన్ ఏముంటుంది మన కెరీర్లో అని చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ కెన్ ఆల్సో బికమ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, డివిజనల్ కమిషనర్స్ అండ్ ఆల్సో సెక్రటరీస్ అండి. అండ్ టాప్ మోస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ ఆఫీసర్కి చీఫ్ సెక్రటరీ అండి. అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక దే కెన్ ఆల్సో బికమ్ కమిషనర్స్ అండ్ ఆల్సో డీజీపీ అండ్ ఆల్సో హెడ్స్ ఆఫ్ సమ్ అదర్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అండి. టాప్ మోస్ట్ పోస్ట్ ఏంటంటే సిబిఐ డైరెక్టర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అజిత్ దోవల్ని తీసుకున్నట్లయితే హీ ఈజ్ ఆల్సో అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండి, బట్ ఆయన సిబిఐ డైరెక్టర్గా టాప్ మోస్ట్ పోస్ట్లో రిటైర్ అయ్యారు. ఫోర్త్ వన్ ఈజ్ వర్క్ స్టైల్ అండి. సో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరు వర్క్ స్టైల్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ డెస్క్ వర్క్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. లైక్ పాలసీ మేకింగ్ కదా, దే ఫోకస్ ఇస్ మెయిన్లీ ఆన్. సో వాళ్ళకి ఎక్కువ డెస్క్ వర్క్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి మెయిన్గా వర్కింగ్ అవర్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయండి. లైక్ 9 to 5 అని వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్స్కి. వేరాస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు మోస్ట్లీ ఫీల్డ్ వర్కే చేస్తారండి. బికాస్ మెయిన్ వర్క్ ఈజ్ టు లా ఎన్ఫోర్స్మెంట్ కదా, సో ఎక్కువ ఫీల్డ్లోనే ఉండాలి వాళ్ళ వర్క్ అంతా. అంతేకాకుండా వాళ్ళ షిఫ్ట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. లైక్ ఒక్కోసారి నైట్ షిఫ్ట్ పడుతుంది, ఒక్కోసారి అర్జెంట్గా రావాల్సి వస్తుంది. వాళ్ళకి స్పెసిఫిక్ టైమింగ్ అంటూ ఉండదండి. సో అండ్ ఆల్సో మనం ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకుంటే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కువ డిపార్ట్మెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, లైక్ ఎక్కువ డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. వేరాస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వర్క్ ఓన్లీ ఆన్ అండర్ 1 డిపార్ట్మెంట్ అండి, అదే పోలీస్ డిపార్ట్మెంట్. ఫిఫ్త్ పాయింట్ ఈ స్ట్రెస్ లెవెల్స్. సో ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉంటుందా ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. చెప్పాలంటే ఇద్దరికి స్ట్రెస్ లెవెల్స్ ఈక్వల్గానే ఉంటాయండి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఇద్దరికి స్ట్రెస్ లెవెల్స్ హైలోనే ఉంటాయి. ఎందుకంటే మనకి మంచి శాలరీ అండ్ మంచి పోస్ట్ వస్తుందంటే దాంతోపాటు స్ట్రెస్ కూడా మంచిగా హైలోనే ఉంటుంది. బట్ కంపేర్ టు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి రెగ్యులర్ అవర్స్ ఉన్నాయి కదా, వర్కింగ్ అవర్స్ అనేవి 9 to 5 అని లైక్ అలా ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్కి. బట్ ఐపీఎస్ ఆఫీసర్స్కి 24/7 వర్క్ చేయాల్సిందే. లైక్ వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి అండ్ అవసరాన్ని బట్టి వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే వెళ్ళిపోవాలండి. అది నైట్ అయినా మార్నింగ్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయండి కంపేరింగ్ టు ఐఏఎస్ ఆఫీసర్స్. బట్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇద్దరికి లైక్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో స్ట్రెస్ లెవెల్స్ అనేవి హైగానే ఉంటాయండి. నౌ ద సిక్స్త్ పాయింట్ ఈస్ ట్రైనింగ్. సో ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారని చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్కి అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగానే వెళ్ళేది లబాస్నాకేనండి. అదే
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అక్కడికే వెళ్తారండి. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ట్రైనింగ్ ఇద్దరికి అక్కడే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 6 months అట్లా కొన్ని మంత్స్ అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి షిఫ్ట్ అవుతారు. అక్కడే ట్రైనింగ్ ఉంటుంది, రిమైనింగ్ ట్రైనింగ్ మొత్తం వాళ్ళకి. వీళ్ళ ట్రైనింగ్ ఇంకా రిగరస్గా ఉంటుందండి ఐపీఎస్ ఆఫీసర్స్కి కంపేర్ టు ఐఏఎస్ ఆఫీసర్స్. అండ్ ద 7th one is ట్రాన్స్ఫర్ పాలసీ. సో ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయని చూసుకున్నట్లయితే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్కి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయండి. లైక్ వాళ్ళు పోస్టింగ్లో వచ్చిన 2 to 3 yearsకే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్స్ జరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ 6 monthsకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. బట్ మ్యాక్సిమం పీరియడ్ చూసుకున్నట్లయితే 2 to 3 years. అదే ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా మోస్ట్లీ అంత ఫ్రీక్వెంట్గా చేయరు. లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్కి చేసినంత ఫ్రీక్వెంట్గా ఐపీఎస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయరండి. వాళ్ళ మ్యాక్సిమం పీరియడ్ ఏంటంటే 3 to 5 years. అట్లీస్ట్ వాళ్ళు పోస్టింగ్ పడిన ఏరియాలో 3 to 5 years వర్క్ చేసిన తర్వాత మ్యాక్సిమం అప్పుడే ట్రాన్స్ఫర్స్ ఇస్తారండి మ్యాక్సిమం చూసినట్లయితే. సో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఎవరికి జరుగుతాయంటే ఐఏఎస్ ఆఫీసర్స్. ద 8th point ఈజ్ పబ్లిక్ ఇంటరాక్షన్. సో పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది, లైక్ ఐపీఎస్ ఆఫీసర్స్గా ఐఏఎస్ ఆఫీసర్స్గా అని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఐఏఎస్ ఆఫీసర్సే ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారండి. బికాస్ దేర్ ఫోకస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ పాలసీ మేకింగ్. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు పక్కాగా పీపుల్ని కలిసి వాళ్ళ దగ్గర సర్వే అది తీసుకుని ఆ తర్వాతే పాలసీ చేస్తారండి. బట్ ఐపీఎస్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి పబ్లిక్ ఇంటరాక్షన్ కొంచెం తక్కువే. బట్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అండ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 9th point ఈజ్ సాలరీ. ఇదే చాలా మెయిన్ పాయింట్ అండి. చాలామంది ఎవరికి ఎక్కువ సాలరీ వస్తుంది, లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్గా ఐపీఎస్ ఆఫీసర్స్గా అని చాలా డౌట్ పడుతూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్కి మ్యాక్సిమం సాలరీ పర్ మంత్ ఎంత అంటే 2,50,000 అండి. అదే ఐపీఎస్ ఆఫీసర్స్కి పర్ మంత్ మ్యాక్సిమం సాలరీ ఎంత అని చూసుకున్నట్లయితే కనుక 2,25,000. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఆఫీసర్స్కే మ్యాక్సిమం సాలరీ అనేది వస్తుంది కంపేర్ టు ఐపీఎస్ ఆఫీసర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈస్ జాబ్ సెక్యూరిటీ. సో జాబ్ సెక్యూరిటీ అనేది బోత్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్కి 100% ఉంటుందండి. బట్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే కనుక ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఐఏఎస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. బట్ జాబ్ సెక్యూరిటీ అనేది బోత్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఉంటుంది. ఫైనలీ పర్క్స్ అండ్ అలవెన్సెస్ విషయానికి వస్తే కనుక బోత్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ విల్ గెట్ సేమ్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరికి అఫీషియల్ వెహికల్, అఫీషియల్ రెసిడెన్స్, సెక్యూరిటీ కవర్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ అలొకేషన్స్, లైక్ ఫారెన్లో కూడా పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఆల్సో స్టడీ లీవ్ కూడా ఇస్తారండి. ఇవే కాకుండా వాళ్ళిద్దరికి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆయనకు ఒక పర్సనల్ సెక్రటరీని ఇస్తారు. అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఆయనకి ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అనే కూడా వాళ్ళని కూడా ఇస్తారండి. గవర్నమెంటే ఇస్తుంది ఇదంతా. సో దట్స్ ఇట్ అండి. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద క్లారిటీ నౌ, లైక్ ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు ఏం చేస్తారు, వాళ్ళ డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటని మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.